హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. దిస్ ఈస్ దివ్య. ఈరోజు కథ ఎవరికీ చెప్పమాక. రచయిత సత్యం శంకరమంచి. మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? దుర్గాంబ హై క్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడావిడిగా పలహారాలు అందిస్తున్నాడు. పేరుకు శంకరయ్య యజమాని, కానీ పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది. సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని అజమాయిషీ చేస్తుంది. తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్య మధ్య ఇంగ్లీషు పదాలు వాడుతుంది. పైగా అట్లు పోసేది తను. ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడు కదా. శంకరయ్య లోపలికొచ్చిన వాళ్ళని వరుసలు పెట్టి ఆహ్వానించి కూర్చోబెడుతున్నాడు. బావా, ఇటొచ్చి కూర్చో, ఇవాళ ఎంత ఆలస్యమైందేం? ఇలా. ఇహ వరండాలోంచి వంటింట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి. పుల్లారావు గారు వచ్చారు, ఓ పెసరట్టు, అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఎల్లారావు గారికి ఉల్లిపాయట్టు రోస్ట్ అని శంకరయ్య అంటుంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు. లోపల సుబ్బమ్మ పెనం మీద అట్లకాడతో టాంగ్ అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్టు రెడీ అంటూ తిరగ అరిచేది. వచ్చిన వాళ్ళకి తన గొంతు వినిపించడం ఆవిడికి ఒక సరదా. శంకరయ్య పరుగు పరుగున అట్లు ఆకలో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటుంటే అడగకుండానే ఉప్మా వడ్డించేవాడు. చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు. అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్ళీ వేయడానికి గింజుకు చచ్చేవాడు. చట్నీ అయిపోతే సరుకేం చేసుకోను అంటూ చెంచాతో విదిలించేవాడు. ప్రతి పావుగంటకి చట్నీ రాచిప్పలో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తుండేవాడు. యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్రెడీ అంటూ చుట్టుముట్టి వాళ్ళకి ప్రదక్షిణం చేసేవాడు. కొబ్బరికాయలు కొనుక్కోవాలి, స్నానం చేయాలి అని వాళ్ళంటే అదేం వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకు వేయనిచ్చేవాడు కాదు. పోనీ టిఫిన్ చేసే వెళ్దాం అనే స్థితిలో వాళ్ళని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్కి లాక్కొచ్చేవాడు. ఓసారి ఓ అరడజన మంది కుర్రకారు హోటల్లో జరబడి కావలసినంత తిని చట్నీ గురించి పేచీలేసుకుని లెక్క తప్పు చెప్పి కావాలని శంకరయ్యతో తగాదా పెట్టుకున్నారు. అట్టు సైజు తగ్గింది కాబట్టి హాఫ్ రేట్ అన్నాడు. ఉప్మాలో జీడిపప్పు తగలలేదు కనుక అసలు డబ్బులు ఇవ్వం అన్నారు. మాట మీద మాట పెరిగింది. ఎదిరి పీకేస్తామన్నాడు కుర్రకారు. పీకండి చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య. అనటమేమి, అందులో ఓ కుర్రాడు పెన్సిల్ చెక్కుకునే చాకు బయటకు తీసి బల్ల మీద నిలువున టంగున గుచ్చాడు. శంకరయ్యకి ముచ్చెమటలు పోశాయి. అతనికి పెళ్ళాన్ని చూసినా చాకును చూసినా మాట పడిపోతుంది. ఎంతో అంత ఇచ్చి వెళ్ళండి అయ్యా అన్నాడు ఏడుపు మొహంతో. కుర్రకారు వాళ్ళకి తోచింది దానమిచ్చి బయటకు వెళ్ళటమే తడువు. ఇంట్లోంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుడిని ఈ విధంగా దీవించింది. నువ్వు మొగుడివా? ఆ ఫైటింగ్ వాళ్ళకి టిఫిన్ ఎందుకు ఇచ్చావు? ఆ బ్లడీ అట్లా అరుస్తుంటే నీ నోరేమైంది? అసలు నువ్వు బ్లడీవి, నువ్వు పూల్వి, నువ్వు యూస్లెస్వి. పో, దుకాణం కట్టేసి కిష్టకెళ్ళి స్నానం చేసిరా అని తరిమేసింది. శంకరయ్యకి పెళ్ళాం తిట్టినందుకు కాదు కానీ ఇంగ్లీష్లో తిట్టిందనే బాధపడుతూ కృష్ణ ఒడ్డున చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ పొలలేరుకుంటున్న మల్లి కనిపించింది. మల్లి మంచి వయసులో ఉంది. ఉన్నట్టుండి శంకరయ్యకు మల్లి మీద మనసైంది. దగ్గరకెళ్ళి మెలికలు తిరుగుతూ ఏవేవే రోజుకి ఎంత సంపాదిస్తావే అని అడిగాడు. ఎంత వస్తేనే, నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంది మల్లి. హోటల్కి రావే, ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య. డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ మొక్క కరెక్ట్గానే అన్నాడు. మళ్ళీ ఇంతెత్తున లేచి, నాకు ఉప్మా పెడతావట్రా, నన్ను రమ్మని పిలుస్తావట్రా అంటూ తిట్లు లంకించుకుంది. ఆ తిట్లలో ఏడుపు కలిపింది. ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీసు చెవిన పడింది. అతగాడు ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి తడి తుండుగుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. గంటసేపు కటకటాల వెనకాల నుంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు. ఆ మర్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలో వస్తుంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు. శంకరయ్య దగ్గరికి వెళ్ళి, రామయ్య బావ, చింత చెట్టు దగ్గర మల్లిని పలకరించాను. అమ్మ తోడు నేనేం చెయ్యాల, పోలీసు తీసుకెళ్ళాడు. ఓ గంట లోపలుంచి వదిలేశాడు.
నా మీదొట్టు, ఎవరికీ చెప్పమాకు అని ముందుకెళ్ళాడు. ఇంకెవరో ఓరి శంకరయ్య అంటే అతని దగ్గరికి వెళ్ళి, పుల్లయ్యన్న చింత చెట్టు దగ్గర అంతా పాడి ఎవరికీ చెప్పమాకు అన్న పల్లవితో ముగించి ఒట్టేయించుకున్నాడు. అలా పిలిచిన వాళ్ళకి పిలవని వాళ్ళకి తనే కథంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు. మర్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది. భద్రకాళి అయిపోయి వంట వడ్డన అంతా తనే చూసుకుంటూ మొగుడి చేత వారం పాటు అంట్లు తోమించింది. అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరికీ చెప్పమాక అని ఒట్టేయించుకున్నానే. సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.